ఇక విజయవాడ వరద బాధితులకు గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బాసటగా నిలిచారు. గోపాలపురం నియోజకవర్గ ప్రజల సహకారంతో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి 58,58,999 రూపాయల విరాళం అందజేశారు. ఈ విరాళం అందజేసిన నియోజకవర్గ ప్రజలకు పాదాభివందన చేశారు. వరద బాధితులకు మేము సైతం అంటున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. వరద బాధితులకు గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు బాసటగా నిలిచారు. వరద బాధితులను ఆదుకునేందుకు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో సీఎం సహాయ నిధికి ఆయన చెక్ను అందజేశారు. ప్రస్తుతం మనతో వెంకటరాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు విజయవాడ ప్రజలకు ఏ విధమైన సహాయ చర్యలు చేపట్టారు, అదేవిధంగా ఎంత విరాళం అందజేశారు? అంటే ఈ రోజు ఒక ప్రకృతి విపత్తు వచ్చి విజయవాడ నగరం అంతా కూడా విలువల్లాడుతున్న సందర్భంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపునందుకుని సెప్టెంబర్ 2వ తారీఖుని అక్కడ ఉండే వరద బాధితుల కోసం గోపాలపురం నియోజకవర్గం నుంచి 15,000 మందికి ఆహారాన్ని తయారు చేసి పంపించడం జరిగింది విధిగా. దానికి అదనంగా సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి నుంచే నిత్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఉదయం అల్పాహారం కావచ్చు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, అదేవిధంగా వాళ్ళకి కావలసిన త్రాగునీరు కావచ్చు, కొంతమందికి కావలసిన పాలు కావచ్చు, పిల్లలకి కొంతమందికి కావాల్సిన సంరక్షణకు అవసరమైన అన్ని వస్తువులను కూడా వాళ్ళకి అందించడంలో పనిచేయడం జరిగింది. దీనికి అదనంగా గోపాలపురం నియోజకవర్గం లాంటి అతి సాధారణమైన వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి ఒక్క పిలుపునిస్తే అందరూ కూడా స్పందించి గ్రామాల్లో ఉండే చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళ పోగు దాచుకున్న వాళ్ళ యొక్క పొదుపు సొమ్ముల్లో 100 రూపాయలు, 200, 500 ఇలా పోగొట్టి గ్రామంలో ఉండే పెద్దలకు ఇవ్వడం, పెద్దలందరూ కలిసి మళ్ళీ మండల స్థాయి నియోజకవర్గ పెద్దలకు అందించి వారి ద్వారా మొన్న సెప్టెంబర్ 10వ తారీఖున ఆనాటికి పోగైన అమౌంట్ మొత్తం కూడా 58,58,999 రూపాయలని డీడీ రూపేణ తీసి సీఎం గారి సహాయ నిధికి స్వయంగా ఆయనకు అందించడం జరిగింది. ఆయన కూడా దానికి స్పందించి ఆయన ట్విట్టర్ వేదికగా గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అది ఆయన గొప్పతనం. అది ఈ గోపాలపురం నియోజకవర్గ ప్రజల యొక్క మనసును తెలియజేస్తుంది. ఇలాగా ఒక ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఆపదలు ఉన్న వాళ్ళకి మేము సైతం అంటూ నిలబడ్డ గోపాలపురం నియోజకవర్గ వాసులు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. విజయవాడలో మీరు ఏ డివిజన్ లో పనిచేశారు, ఏ సహాయక చర్యలు చేపట్టారు? నాకు చెప్పినట్లుగా 21వ డివిజన్ లో సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి నుంచి నిన్నటి వరకు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఉదయం కావచ్చు, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారాన్ని అందించడం, మంచినీళ్ళు అందించడం, అలాగే ఎప్పటికప్పుడు వరద ఉధృతిని అంచనా వేసుకుంటూ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం, దెబ్బతిన్న ఇళ్లు వాటి యొక్క అంచనాలు కూడా వేసాం. అతి త్వరలోనే ప్రభుత్వం ద్వారా వారికి ఆ ఆర్థిక సాయం కూడా అందబోతుంది. వరద ప్రారంభమైనటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వరద ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు కూడా సహాయ చర్యలు అప్రమత్తం చేస్తున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం వరద బాధితులకు ఏ సహాయం అందచేయట్లేదంటూ కూడా విమర్శలు చేస్తారు. ఏ విధంగా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పుట్టికే శవాల మీద పుట్టింది. శవాలు, విధ్వంసాలు, ధ్వంసం, నేర చరిత్ర ఉన్న పార్టీ అది. వాళ్ళని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము కూడా కౌంటర్లు ఇవ్వచ్చు, కానీ ఇది సందర్భం కాదు. ఇప్పుడు ప్రభుత్వంగా మేము చేయాల్సింది మాకుండే ప్రతి సెకను కూడా బాధితులకు ఎలా అండగా నిలబడాలి, మళ్ళీ అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి ప్రభుత్వంగా మేమేం చేయాలి, మా ఆలోచన, మా ప్రణాళికలు, మా వ్యూహాలు అటు చుట్టూ ఉంటాయి తప్ప ఇలాంటి చెంచాలకో ఇంకొక వెధవలకో వేసే ఒక కౌంటర్లకి, ఒక పనికిమాలిన వాళ్ళకి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేము. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ అంటే ఒకటి మనకి 2 అంశాలు ఇక్కడ. ఒకటి బాధితులు భయాందోళనలో ప్రాణభయాలతోనూ ఉన్న సందర్భంలో మిగతా రాష్ట్రం అంతా ప్రజలందరూ కదిలిల్లి వాళ్ళకి అనేక రకాలుగా ఆర్థిక సాయం. ఇప్పుడు ఈరోజు చూస్తే ప్రభుత్వం పక్కన సాయం అందిస్తున్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, వందల లారీలు లోడ్లు పంపిస్తున్నారు. అంటే ఇది ప్రజలు ఏ రకంగా మానవతా దృక్పథంతో స్పందిస్తారు అనడానికి ఈ సంఘటన కూడా ఒక మంచి ఉదాహరణ. ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు సహాయ చర్యలు చేయాలి కానీ రాజకీయాలు చేయకూడదని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దుర్గా మన్నే, జీ తెలుగు న్యూస్, గోపాలపురం. విజయవాడ వరద బాధితులకు